గడిచిన కొన్ని రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ ప్రధానమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చాలంటూ కూడా ఆయా నియోజకవర్గాల్లో మండలాల్లో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయాల దగ్గర వద్ద ఇప్పటికే ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటనే విషయం వాళ్ళ మాటలోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఇన్ని రోజులుగా ఇంత మండుటెండలో కూడా ఇంత చేస్తున్నప్పటికీ మీ యొక్క అధికారులు కానీ లేదా మీకున్నటువంటి ప్రజాప్రతినిధి కానీ వచ్చి మిమ్మల్ని స్పందించే అవకాశం ఉందంటారా? ప్రజాప్రతినిధులు అయితే స్పందించారండి. స్పందించినప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే, "మీరు ఏ క్వాలిఫికేషన్ మీద వచ్చారు ఇక్కడికి? ఏ క్వాలిఫికేషన్ మీద మిమ్మల్ని ఏ డిగ్రీలు చేసి మీరు టీచర్లుగా వచ్చారని అడుగుతున్నారు. టెంట్ ఏసుకొని కూర్చుంటే ఏ అధికారులు ఇక్కడ మీకు టెంట్ ఇచ్చారు? మీది ఇది ఏ టెంట్ కింద మీరు కూర్చోవాల్సిన అవసరం ఏంటని అధికారులు బెదిరించే పని ఇక్కడ మా ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. మేము ఇక్కడ చేస్తున్నది ఏంటంటే, న్యాయమైనటువంటి ఏదైతే మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కనీస వేతనాలు అమలు చేయాలి. ఈవేళ మా ఎమ్మెల్యే గారు 2,00,000 వేతనం తీసుకుంటూ మాకు 10,000 వేతనం ఇస్తే మీకు ఇదే ఎక్కువని మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రజల సొమ్మే కదా ఈరోజు మనం తీసుకుంటున్నాం, లక్షల రూపాయల వేతనాలు. కానీ ఈరోజు కార్మికులు కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులు 10,000 కాదు, ఈరోజు మేము బ్రతకడానికి కనీసం 26,000 వేతనం ఇవ్వండి అని అడగడం తప్పు కాదు కదా. అడగడం తప్పు అయినట్టు మీరు ధర్నాలు చేస్తే మీ ఉద్యోగాలు ఊడబీకేస్తాం, మీరు ఎలా ఉద్యోగాలు చేస్తారో చేస్తారు. ఈరోజు మాకు వాయిస్ రికార్డులోనే ఆయన మాట్లాడినవి, మీరు ఎలా ఉద్యోగాలు చేస్తారో చూస్తాను. ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, మేము ఓట్లేస్తే ఈరోజు మీరు గెలిపించుకొని మిమ్మల్ని తీసుకొచ్చింది మా ఉద్యోగాలు ఊడదీస్తారనో మమ్మల్ని బెదిరిస్తారనో కాదు కదా. మీరు చేయాల్సిందే ప్రజాప్రతినిధిగా. అవసరమైతే అమ్మ సీఎం గారి దృష్టికి మన నియోజకవర్గ సమస్యలు మేము తీసుకెళ్తాం, మీరందరూ మా అక్క చెల్లెమ్మలు, మీ సమస్యలు మా సమస్యలు అని చెప్పేసి మీరు ఒక వాదార్పునివ్వడం మానేసి, మీరు ఎలా ఉద్యోగాలు చేస్తారో చూస్తామని చెప్పేసి, లేకపోతే మీకు ఇక్కడ ఎవరు టెంట్ వేయమన్నారని చెప్పేసి అధికారులు బెదిరించడం. ఈరోజు సచివాలయ ఉద్యోగులతో ప్రభుత్వం ఖచ్చితంగా మొత్తం సెంటర్లందరినీ తెరిపిస్తున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, అంగన్వాడీ టీచరు ఒక టీచర్ చేసిన కార్యక్రమాన్ని 6-7 సంస్థలతో సచివాలయం డిపార్ట్మెంట్ని, వివోఎల్ని, అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు వాలంటీర్ని దించి మీరు పని చేస్తున్నారు. ఈరోజు మున్సిపల్ వర్కర్లు సమ్మెలోకి వెళ్ళి ఈ సచివాలయ సిబ్బందిని వెళ్ళి మున్సిపల్ వర్కర్లు చేసి పని చేయమనండి. ఒక అంగన్వాడీ టీచర్ చేసే పని 6 డిపార్ట్మెంట్లతో చేయించి ఈరోజు ఒక అంగన్వాడీ టీచర్ అదే 6 డిపార్ట్మెంట్లు చేసి పోను ఒక అంగన్వాడీ టీచర్ చేస్తున్నారు. మరి ఎందుకు ఈరోజు 26,000 వేతనం? ఏం అడిగారు? మీరు 2,00,000 రూపాయల వేతనం తీసుకుంటున్నారు. మీరు ఏ పని చేయకపోయినా మా డబ్బుల్ని మీరు జీతాలుగా తీసుకుంటూ మేము పనిచేస్తున్నాం, పనిచేసిందని మాకు 26,000 వేతనం ఇవ్వండి. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది 26,000 ఖచ్చితంగా గ్రాడ్యుయేటీ అమలు చేయమని చెప్పేసి. ఎందుకు ఆ గ్రాడ్యుయేటీ మీరు అమలు చేయటం లేదు? మీరు ఎందుకు అధికారంలోకి రాకముందు మాకు హామీ ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. మీరు అధికారంలోకి రాకముందు మీరే కదా హామీ ఇచ్చారు, నేను అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే ఎక్కువ పెంచుతారని. మరి అది మీరు నిలబెట్టుకోవాలి కదా. గ్రాడ్యుయేటీ సుప్రీంకోర్టు ఇమ్మని చెప్పింది. అంగన్వాడీ టీచర్లు వాళ్ళ కష్టాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యలను ఆయన చూశారు కనుక సుప్రీంకోర్టు కూడా గ్రాడ్యుయేటీ ఇమ్మని చెప్తున్నారు. అది కూడా మీరు అమలు చేయలేదు. ఇంకో దురదృష్టం ఏంటంటే టీఏడీఏలు. మీరు ఏదైనా ప్రోగ్రామ్ పెడతారు, ఒక ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అయితే అంగన్వాడీ వెళ్ళాలి, ఒక సెక్టార్ మీటింగ్ అయితే అంగన్వాడీ టీచర్ వెళ్ళాలి, ప్రాజెక్ట్ మీటింగ్ అయితే అంగన్వాడీ. మరి వీళ్ళకి ఇచ్చినటువంటి శాలరీల్లో నుండి వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. మరి ఎందుకు ఆ పరిస్థితి వీళ్ళకి వచ్చింది? ఈరోజు పిల్లలకి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలో ఉన్నటువంటి పిల్లలకి వీళ్ళే భోజనం వండి పెట్టాలి. భోజనం వండి పెట్టడానికి అయినటువంటి గ్యాస్ ఖర్చు కానివ్వండి, కూరగాయల ఖర్చు కానివ్వండి, గవర్నమెంట్ ఎందుకు ఇవ్వటం లేదు? ఈ రోజుకు కూడా అద్దె బిల్డింగ్లోని వీళ్ళు సెంటర్లు నడుపుతున్నారు. ఎందుకు అద్దె చెల్లించడం లేదు గవర్నమెంట్? ఎందుకు కరెంటు బిల్లు కూడా కట్టడం లేదు? ఇవన్నీ ఈ రోజు టీచర్లు అడిగితే గవర్నమెంట్ అంగన్వాడీ టీచర్లని చెడ్డ చేయడం కోసం వీళ్ళకి ఆల్రెడీ 10,000 వేతనం ఇస్తున్నాం, 11,500 వేతనం ఇస్తున్నాం, వీళ్ళు చేసే పని అనేది చులకన భావంతో చూస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల్ని వీళ్ళకి వంట చేయమని చెప్తా ఉన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకి ఇచ్చింది 3,000 వేతనం. ఈ 3,000 వేతనంలోనే ఈరోజు అంగన్వాడీ టీచర్లకి సంపూర్ణ మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు మద్దతు ఇస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులతో వాళ్ళు వంట చేయమని చెప్తా ఉన్నారు. దీనికి ఒత్తిళ్లు. మధ్యాహ్న భోజన కార్మికులు కనుక వంట చేయకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా తీసేస్తాం, మీరు అధికారపరంగా కూడా మిమ్మల్ని తీసేస్తామని చెప్పేసి ఎలాంటి బెదిరింపులకి, ఎలాంటి తాటాకు చప్పుళ్ళకి కార్మికులు భయపడిపోరు. ఇది మీరు గమనంలో ఉంచుకోండి. గతంలో చంద్రబాబు నాయుడుకి ఇదే గుణపాఠం చెప్పాం, రేపు మీకు ఇదే గుణపాఠం చెప్తామని చెప్పి ఇప్పటికైనా సరే సానుకూలంగా స్పందించండి అని చెప్పేసి చెప్తాం. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు ఏదైతే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లను లేదా వాళ్ళ కార్యాలయాన్ని ముట్టడించే కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టారు. ఇక్కడ మనం విజువల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. మిట్ట మధ్యాహ్నం ఇంత మండు ఎండలో కూడా వీళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేర్చాలంటూ కూడా చాలా కష్టపడుతూ నిజంగా మనకే చాలా బాధ అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో చాలా వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు, అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే ఉన్నారు, అలాగే అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు కానీ లేదా ప్రభుత్వం కానీ వీళ్ళ పట్ల అంత శ్రద్ధ చూపించట్లేదని అయితే ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఇన్ని రోజులుగా వీళ్ళు ధర్నా చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళ పట్ల ఖచ్చితమైనటువంటి ఒక దిశానిర్దేశ చేసి వీళ్ళకు అడుగుతున్నటువంటి ప్రధానమైన డిమాండ్స్ అయితే నెరవేర్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేయాలంటూ కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ పవన్తో కన్నబాబు, చోడవరం, పార్టీ కార్యాలయం నుంచి.